కొత్త వాళ్ళ పేరు ఫోటోలు చేర్చలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. పాత రేషన్ కార్డులో మరింత మంది కుటుంబ సభ్యులు చేర్చడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొదటిసారి ఇంత భారీ స్థాయిలో రేషన్ కార్డు ఇవ్వడం కానీ రేషన్లో బియ్యం ఇవ్వడం కానీ జరుగుతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ఉన్న ఇతర రాష్ట్రాల్లో అయినా రేషన్ బియ్యంలో దొడ్డు బియ్యం ఇస్తారు. ఇంగ్లీష్ లో కోర్స్ గ్రేడ్స్ అంటారు. మనం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఫైనాన్స్ అండ్ డిప్యూటీ సీఎం మట్టి గారితో డిస్కస్ చేసి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మొదటిసారిగా అందరికీ రేషన్ బియ్యం కింద ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం వస్తుంది. మన తెలంగాణలో చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.